ఉండవల్లిలో ఐటీడీపీ నాయకులు పి పవన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జంగాల వెంకటేష్, నరేంద్ర, కిరణ్, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఉండవల్లి గ్రామ ఐటీడీపీ అధ్యక్షులైనటువంటి పత్తిపాటి పవన్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వంగా నరేంద్ర గారు, అలాగే రాయపూడి కిరణ్ గారు, మన జనసేన పార్టీ నుంచి తంబి గారు, సనకా బుచ్చిబాబు గారు, కోనపరెడ్డి రమేష్ గారు, భార్గవ్ గారు, లామ్ నరేష్ గారు, చైతన్య, అలాగే ప్రశాంత్ ప్రధాన కార్యదర్శి, అలాగే మిగతా మిత్రమండలి అందరూ ఇక్కడికి విచ్చేసి, అయితే పవన్ పుట్టినరోజు పురస్కరించుకొని చాలామంది పుట్టినరోజు ఈరోజు ఈ మధ్య వెళ్ళటం జరుగుతుంది. కానీ కొద్దిగా మనసుకు హత్తుకున్న విషయం ఏంటంటే మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయం. అలాగే అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాలని నాకు తెలిసి మేము చాలామంది అనాథాశ్రమాల్లో పెడుతున్నాం. కానీ అన్నా క్యాంటీన్కి కూడా పుట్టినరోజులప్పుడు కానీ లేకపోతే వాళ్ళ జీవితంలో ఏదైనా రోజు ఈ అన్నదాన కార్యక్రమం పెట్టాలనేది మంచి ఆలోచన. ప్రభుత్వానికి కూడా ఒకరోజు 2 రోజులు ఏదైతే ఆ ఒక పూట కార్యక్రమాన్ని బేర్ చేయొచ్చు అనే ఈ సంకేతాన్ని ఇచ్చిన పవన్కి నిజంగా హృదయపూర్వక అభినందనలు. రాబోయే కాలంలో అంటే ఒకప్పుడు 45 ఏళ్ళు దాటి 50 ఏళ్ళు దాటిన వాళ్ళే రాజకీయాలకి పరిమితం అవ్వాలి అనే నానుడు ఉండేది. కానీ మనం గమనించినట్లయితే భారతదేశంలో ఇప్పుడు సగటు ఏజ్ 29 నుంచి 35, అంటే 65% మంది పైకి జనాభా యూత్ ఉన్నారు. ఆ యూత్కి ప్రతిబంధించాలంటే రాజకీయాల్లోనే కాదు, సినీ రంగాల్లోనే కాదు, అనేక రంగాల్లో ఈరోజు యూత్ పార్టిసిపేషన్, అది గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు, వాళ్ళే కీలకంగా మారారు. వాళ్ళ అభిరుచుల్ని అనుగుణంగా ఏ పార్టీలు అయితే నడుస్తున్నాయో ఆ పార్టీకే పట్టం కట్టే పరిస్థితులు మనం గత రీసెంట్గా ఎలక్షన్స్లో చూస్తున్నాం. అయితే మనకున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న అడ్వాంటేజ్ అంటే నారా లోకేష్ గారు ఈ జెన్జీ పాపులేషన్కి కానీ యూత్కి కానీ చాలా దగ్గరగా వెళ్తున్నారు. ఆయన కూడా అదే కోవకు చెందటం, యువత యొక్క అభిలాషలకి, అంటే ఎవరు ఎన్ని అయినా సరే మనకి యువత ఉపాధి కలిగించాలని అనే క్రమంతో దేశాలు తిరగటం, ఆయన్ని చూసి చాలామంది గ్రామాల్లో పవన్ లాంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముందుకు రావటం, అంటే భవిష్యత్తు మరొక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు లోకేష్ గారి భవిష్యత్తు నాయకుడి కింద వారిని చూసి ముందుకు రావడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈరోజు ఉండవల్లి గ్రామంలో ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రత్తిపాటి పవన్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మన ఉండవల్లి గ్రామం తరపున తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండవల్లి గ్రామం అంబేద్కర్ నగర్ వాసి అయినటువంటి గ్రామ ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి పత్తిపాటి పవన్ తమ్ముడు జన్మదిన సందర్భంగా ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి తెలుగుదేశం పార్టీలో చురుకుగా ఉంటూ మరి యూత్లో కానీ అటు సోషల్ మీడియా పరంగా పార్టీకి ఎనలేని సేవలు అందిస్తూ ఉన్నాడు పవన్. అలాగే నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని తన వంతుగా పుట్టినరోజు నాడు మరి 30 మొక్కలను సుమారుగా మరి నాటే కార్యక్రమాన్ని, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పవన్కి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరింత ముందుకు వెళ్ళాలని చెప్పేసి పవన్ రాజకీయ భవిష్యత్తు మరింతగా ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం, మధ్యాహ్నం అన్నదానం చేయటం చాలా సంతోషకరంగా ఉంది. మన టీడీపీ దిమ్మ కూడా కట్టేయటంలో ప్రధాన పాత్ర పోషించి బాగా కష్టపడి